హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మ్యావీ స్టోరీస్. ఎలా ఉన్నారందరూ? మేమైతే రీసెంట్‌గా శ్రీశైలం వెళ్ళొచ్చాము. సో, ఈ వీడియోలో నేను అన్నీ షేర్ చేసుకుంటాను. మా ట్రిప్ ఎలా జరిగింది, ఏంటి అని. సో, డెఫినెట్‌గా వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ సన్‌రైజ్ భలే ఉంది కదా! అండ్ దారిలో అయితే ఒక దగ్గర ఆగాము. ఇది వచ్చేసరికి డిండి రిజర్వాయర్. ఇది హైదరాబాద్ నుంచి 92 కిలోమీటర్స్. పైనుంచయితే వ్యూ అసలు ఎంత బావుందో. మధ్యలో రోడ్, అటు సైడ్ అంతా గ్రీనరీ, ఇటు సైడ్ వాటర్. రెయినీ సీజన్‌లో అయితే ఇంకా బావుంటది. ఈ మధ్యలో ఈ గట్టుంది కదా! సో, అటు సైడ్ రైట్ సైడ్ వాటర్ నిండిపోయి ఇటు సైడ్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇంకా బావుంటది అప్పుడు చూడ్డానికి. కొంతసేపు అట్లా టైమ్ స్పెండ్ చేసి అందరం కలిసి అట్లా పిక్చర్స్ తీసుకొని వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే చూసాము దగ్గరలో ఏది బావుంటుంది అని. ఇదైతే దొరికింది మాకు బటర్‌ఫ్లై ఫుడ్ విలేజ్ అని. బయటకైతే బానే ఉంది చూడటానికి. సో, జనం కూడా బానే ఉన్నారు. సో, వెళ్దాంలే బావుంటుందేమో అని ఇంక వెళ్ళాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెంటనే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంక ఘాట్ రోడ్‌కైతే ఎంటర్ అయ్యాము. ఇంక దారిలో కోకోనట్ వాటర్ కనిపిస్తే ఆగాము. చాలా చిన్నగున్నాయి. ఒక్కోటి 50 రూపీస్ అంట. వాటర్ కూడా చాలా తక్కువున్నాయి అసలు. ఇంక సర్లే అని చెప్పి అందరం తలా ఒకటి తీసుకొని తాగాము. అండ్ వాటర్ తాగిన తర్వాత కాయ కొట్టించుకొని లోపల కొబ్బరైతే తీసుకొని తింటున్నాము. అండ్ మీలో ఎంతమందికి ఈ అలవాటుంది? లేతగా ఉంటది కదా కొబ్బరి కూడా. నేనైతే హైదరాబాద్ నుండి ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తున్నా శ్రీశైలము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మనకటు ఏపీ నుంచి వచ్చేటప్పుడు ఇట్లా ఏం కనిపించదు. వాటర్ అయితే అస్సలు లేవు. వాటర్ ఉండుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మేమైతే ఈ ట్రిప్ అనుకోకుండా సడన్‌గా ప్లాన్ చేసుకున్నాము వెళ్ళొద్దామని. వీకెండ్ అయ్యేసరికి ఇంకా రూమ్స్ కూడా అసలు ఖాళీ లేవు. ఫుల్ అయిపోయాయి అన్నీ. మేమింకా ట్రిప్ అనుకోగానే వెంటనే బుక్ చేసేసుకున్నాము. లేదంటే మాకు దొరికేది కాదు రూము. రూమ్ దగ్గరికైతే వచ్చాము. కింద ఎంట్రన్స్‌లో ఇట్లా జ్యోతిర్లింగములు, శక్తిపీఠముల గురించి రాసుంటే అవి చూస్తూ ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి కొంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6కి అట్లా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. వీకెండ్ అయ్యేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువున్నారు. ఇంకా దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు. తొందరగానే అయిపోయింది. బాగా జరిగింది. ఇంక మేమైతే ఆ నైట్‌కి ఇక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ ఎళ్దాం అనుకున్నాము రిటర్న్. నైట్ ఇంక డిన్నర్ చేయడానికని చెప్పి బయటకొచ్చాము. ఇది బయట నుంచి మాకు చాలా అనిపిచ్చింది. సరే బావుండిద్దేమో టేస్ట్ కూడా అని చెప్పి వెళ్ళాము. అస్సలు బాలేదు. ఇంకా ప్రైజెస్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్‌గున్నాయి. ఈ ఫుడ్ కోర్ట్‌లో అయితే పిజ్జా, పానీపూరి, చాట్ ఇంకా టిఫిన్స్, మీల్స్ అన్నీ ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే అస్సలు లేదు. మేమైతే ఇంకా ఇడ్లీ, ఇంకా ఊతప్పము, బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ వచ్చేలోపు ఊరికట్లా ఏవో స్టాల్స్ ఉంటే అట్లా చూస్తున్నాము. ఈ ఐటెమ్స్ స్టాక్ ఉన్నట్టున్నాయి ఎప్పటినుంచో. కొంచెం దుమ్ము పట్టి అట్లున్నాయి. అంత బాగా అనిపియలేదు. ఇంకా ఈ పీదలు ఇవన్నీ కూడా కాస్ట్ కూడా ఎక్కువున్నాయి గానీ అంత వర్త్ అయితే కాదు. ఇంక ఊరికే అట్లా చూద్దామని చెప్పి అన్నీ ఒక లుక్కేసాము. ఇంక ఆర్డర్ అయితే వచ్చింది. ఇడ్లీ అయితే అస్సలు బాలేదు. రవ్వ రవ్వగుంది. 2 ఇడ్లీస్ వచ్చి 90 రూపీస్ అంట. ఊతప్పం గూడా అస్సలు టేస్ట్ లేదు. ఇంకా బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం నెక్స్ట్. అది కొంచెం పర్లేదు. డిన్నర్ చేశాక ఇంకా ఎదురుగానే సోడా బండుంటే ఇంకా అందరం సోడా తాగేసి ఇంక రూమ్‌కెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కేబుల్ కార్‌ను బోటింగ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడికైతే వచ్చాము టికెట్ కౌంటర్ దగ్గరికి. క్రౌడ్ అయితే ఎంతమందున్నారో. వెయిటింగ్ టైమ్ వచ్చేసరికి 3 అవర్స్ చెప్పారు. 1 అవర్ వచ్చేసరికి క్యూలో, ఇంకో 2 అవర్స్ ఏమో కేబుల్ కార్‌కి మనకి అప్ అండ్ డౌన్‌కి 2 అవర్స్ పట్టిద్దంట. అంత టైం అయితే అసలు కుదరదులే అని చెప్పి ఇంక మేము వెళ్ళిపోయాము.
ఊరికే అట్లా ఇక్కడ పిక్చర్స్ తీసుకొని ఇంకా వెనక్కెళ్ళిపోయాం మళ్ళీ. ఇంకక్కడి నుండి సాక్షి గణపతి టెంపుల్‌కైతే వచ్చాము. శ్రీశైలం వెళ్ళొచ్చిన వాళ్ళు తప్పకుండా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్‌కొచ్చి దర్శనం చేసుకొని ఎళ్ళాలంట. అందరికీ తెలిసే ఉంటదిది. ఇంకిక్కడ దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయ్యాము. అండ్ ఇంక మధ్యలో వ్యూ పాయింట్ ఉంటే ఇంకక్కడ ఆగాము. కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకొని వెళ్దాంలే అని చెప్పి. ఇంకిక్కడ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. రెయినీ సీజన్‌లో అయితే వాటర్ ఉంటాయి కాబట్టి ఫుల్‌గా బావుంటది చూడటానికి కూడా. ఇంకా ఇక్కడ నుండైతే స్టార్ట్ అయిపోయాము. కిందకెళ్ళేటప్పుడు మనకి డ్యామ్‌కెళ్ళే రూట్ ఉంటది కదా! అటు సైడ్ అయితే వెళ్ళాము చూసొద్దామని చెప్పి. ఇక్కడైతే ఆ వాటర్‌లో తెప్పలు కూడా ఉన్నాయి. వెళ్ళాలనుకునే వాళ్ళకి. మేమైతే ఇంకా ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు. ఊరికే ఇంక అట్లా చూసేసి వచ్చేసాము. ఇదొచ్చేసరికి భూచక్ర గడ్డంట. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ మేమిది చూసి తినేదనుకోలేదు. సరే అక్కడ వాళ్ళు చెప్పారని చెప్పి టేస్ట్ చేద్దాం ఎట్లుంటదో అని తీసుకున్నాం ఒక 2 స్లైసెస్. పైన కొంచెం షుగర్ అయితే స్ప్రింకిల్ చేసిచ్చారు. షుగర్‌తో అయితే తినగలము బానే ఉంది. ఇంకా స్కిన్ అలర్జీస్‌కి, స్టొమక్ పెయిన్‌కి, ఫీవర్‌కి బాగా పనిచేస్తదంట ఇది. ఇంకా ఒంట్లో వేడి కూడా తగ్గుతదంట బాగా. సో, ఒకసారి మీరు వెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ట్రై చేయండి ఇది. ఇది ఎక్కువ ఈ ఫారెస్ట్ ఏరియాస్‌లో అట్లా వస్తదంట. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక మధ్యలో ఒక్కసారైతే ఆగాము. లంచ్ చేసేసి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి. ఎలాగో హైదరాబాద్ వెళ్ళేసరికి ఈవినింగ్ అట్లా అవుతది కదా అని. ఇంక ఇక్కడ వెజ్ మంచూరియా, పన్నీర్, బటర్ నాన్, కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే బానే ఉంది. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక అట్లా వెళ్తూ ఉండగా హైదరాబాద్ దగ్గరికి రాగానే షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తే ఇంక తీసుకున్నాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో? నచ్చితే డెఫినెట్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.